చిత్తూరు జిల్లాలో కొత్త రకం జ్వరాలు పీడిస్తున్నాయి. స్క్రబ్ టైఫస్ అని పిలిచే జ్వర పీడితులు అధిక సంఖ్యలో ఆసుపత్రిలో చేరడం ఆందోళన కలిగిస్తుంది. స్క్రబ్ టైఫస్ జ్వరం రావడానికి కారణం నల్లిని పోలిన కీటకం అని వైద్యులు గుర్తించారు. ఎక్కువగా కొండ ప్రాంతాల్లోనే కనిపించే ఈ కీటకం ఇప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరించడంతో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ కీటకం కుడితే నల్లని మచ్చ ఏర్పడుతుండటంతో పాటు 7 రోజుల వరకు జ్వరం ఉంటుంది. డెంగీ తరహాలోనే తీవ్రమైన కండరాల నొప్పి, తలనొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయంటున్నారు. రోగి లక్షణాలను బట్టి సాధారణ యాంటీబయాటిక్స్ తో నయమవుతుందని, కొన్నిసార్లు ఐసీయూ చికిత్స అవసరమవుతుందని చెబుతున్నారు. చికిత్స ఆలస్యమైతే అవయవ వైఫల్యానికి దారితీసి కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ జ్వరం సోకడానికి కారణమైన కీటకం గ్రామాల్లో ఉన్న పొదల్లో, తోటల్లో పశువులు మేసేటప్పుడు వాటికి అంటుకుని ఉంటుంది. స్క్రబ్ టైఫస్ కీటకం మనుషులను కుట్టడంతో జ్వరం బారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాతబడిన మంచాలు, బొంతలు, దిండ్లు, పరుపులు, చీకటి, చెత్త చెదారం ఉన్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా జీవించే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇది కుట్టినప్పుడు నల్లని మచ్చ ఏర్పడి 7 రోజుల వరకు జ్వరం ఉంటుంది. పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు.